నమస్తే, వెల్కమ్ టు మెగా 9. దిస్ ఈజ్ తేజస్వి. ముందుగా హెడ్లైన్స్. తెలంగాణలో కులగణన సర్వేపై కిషన్ రెడ్డి విమర్శలు. బహిరంగ చర్చకు సిద్ధమంటూ కాంగ్రెస్ కు సవాల్. కులగణనపై కేంద్రం ప్రకటన. ప్రజల విజయం. తెలంగాణలో సర్వే పగడ్బందీగా చేశామన్న భట్టి. అహోబిలంలో అక్రమాలను నిరూపిస్తే రాజీనామా చేస్తా. మంచి చేస్తే వైసీపీ నేతలకు మింగుడు పడ్డం లేదన్న అఖిల ప్రియ. తిరుపతిలో పెద్దిరెడ్డి నివాసం వద్ద ఉద్రిక్తత. సర్వే అధికారులను అడ్డుకున్న బుగ్గమఠం లీజుదారులు. ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన కులగణన సర్వేపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. రేవంత్ సర్కార్ కుల సర్వే మాత్రమే చేసిందని, ఏ సర్క్యులర్ చూసినా సర్వే అని మాత్రమే ఉంటుందన్నారు. ప్రతిష్టాత్మకంగా చేశామని గొప్పలు చెప్పుకుంటున్న కులగణన సర్వే తూతూ మంత్రంగానే చేశారని కిషన్ రెడ్డి ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ నిర్వహించిన సర్వేపై బహిరంగ చర్చకు సిద్ధమని కిషన్ రెడ్డి సవాల్ విసిరారు. దేశంలో కులగణన చేస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం తెలంగాణ ప్రభుత్వం ప్రజలు సాధించిన విజయమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. ఖమ్మంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు బీసీ ఉద్యోగుల సంఘం, బీసీ కుల నాయకులు సన్మానం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, ఏఐసీసీ ఆదేశాల మేరకు ప్రజాప్రభుత్వం కులగణనను పగడ్బందీగా చేపట్టిందన్నారు. సర్వే చేసి బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపించిందని తెలిపారు. ఈ ఒత్తిడితోనే కేంద్రం కులగణనపై నిర్ణయం తీసుకుందన్నారు భట్టి. సోనియా గాంధీ గారి ఆదేశాల మేరకే ఆనాడు ఈ రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మేము కేబినెట్ మొత్తం కలిసి ఒక నిర్ణయం చేసి రాష్ట్రంలో కులగణన చేయాలని ఒక నిర్ణయం తీసుకుని, చాలా క్లిష్టమైన సమస్య అయినప్పటికీ, చేయటానికి ఇబ్బంది అయినప్పటికీ కూడా దేశంలో ఉన్నటువంటి అన్ని సెన్సెస్ ను స్టడీ చేసి అన్ని రాష్ట్రాల్లో జరిగిన ప్రక్రియను కూడా లోతుగా అధ్యయనం చేసి 57 ప్రశ్నలతో 75 ఉప ప్రశ్నలతో కలిపి రాష్ట్ర వ్యాప్తంగా కేవలం 50-55 రోజుల్లో ఈ కులగణన జరిపి దేశానికే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక రోల్ మోడల్ గా నిలిచింది. ప్రముఖ పుణ్యక్షేత్రం అహోబిలంలో తాను అక్రమాలకు పాల్పడినట్లు నిరూపిస్తే రాజీనామాకు సిద్ధమని టీడీపీ ఎమ్మెల్యే అఖిల ప్రియ సవాల్ విసిరారు. వైసీపీ నేతలకు పదే పదే అబద్దాలు చెప్పడం మామూలుగా మారిపోయిందని అఖిల ప్రియ ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ హయాంలో జరిగిన అక్రమాలను సరిదిద్దుతున్నామని, అది మింగుడు పడక తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని అఖిల ప్రియ మండిపడ్డారు. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో ఉన్న నాయకులు, ఎమ్మెల్యేగా మేము సత్రాలకి నోటీసులు ఇచ్చి వాళ్ళ కరెంటు కట్ చేస్తున్నామని చెప్పి మీరే రాస్తారు. అంటే మీరు ఒక ఇది కరెక్టా సాక్షి వాళ్ళు చెప్పాలా? ఏదో ఒకటి డిసైడ్ చేయండి. ఇది కరెక్టా లేదా రెండు తప్పుడువా? ఎందుకు ఈ విధంగా మీరు తప్పుడు ఆర్టికల్స్ రాస్తున్నారు? ఎందుకు ప్రజల్ని తప్పుదావ పట్టాలని చెప్పి చూస్తున్నారు? నేను మొన్న కూడా నా గురించి ఆర్టికల్ రాసినప్పుడు ఒకటే చెప్పిన, ఇప్పటికిప్పుడు నేను సిద్ధం. నా మీద నేను చేశాను, మేము వసూలు చేసుకుంటున్నామని మీరు ఒక్కటంటే ఒక్క ఆధారం చూపించండి, నేను రాజీనామా చేసేస్తా. ఒక్కటంటే ఒక్కటి నిరూపించండి, నేను రాజీనామా. తెలుగు భాషలో ఉన్నంత మాధుర్యం వేరే ఇతర భాషల్లో ఉన్నదని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. 3వ ప్రపంచ తెలుగు మహాసభల ప్రచార పత్రికను పెమ్మసాని విడుదల చేశారు. ప్రజల్లోకి చొచ్చుకెళ్లేందుకు, వారి హృదయాల్లో చోట్లు సాధించేందుకు తెలుగు ఎంతో ఉపయోగపడిందని పెమ్మసాని చెప్పారు. అదే ఒక విజనరీ ముఖ్యమంత్రి గారికి, ఒక సామాన్యమైనటువంటి నాయకుడికి ఉండేటువంటి డిఫరెన్స్. ఈరోజు నేషనల్ మీడియాలో కానీ ఇండియా మొత్తం ఏ పేపర్లో చూసినా కూడా అమరావతి క్యాపిటల్ అనేది ఏ విధంగా జరగబోతుంది అనేది ఒక క్లారిటీ తోటి అందరూ కూడా పబ్లిష్ చేశారు. దీంతో ఒక బ్రాండ్ అవేర్నెస్ వస్తుంది. అదే నిన్న మార్నింగ్ చూసుకుంటే క్వాంటమ్ వ్యాలీకి ఐబిఎం దగ్గర నుంచి పెద్ద కంపెనీలన్నీ వచ్చి ఎంఓయూ చేసుకున్నారు. ఏంటంటే ఒక కంపెనీని ఏ విధంగా అయితే బ్రాండింగ్ చేసి, మార్కెటింగ్ చేసి ఒక ముందుకు తీసుకువెళ్తామో, చంద్రబాబు నాయుడు గారి గొప్పతనం ఏంటంటే రాష్ట్రాన్ని కూడా ఒక బ్రాండింగ్ చేస్తూ ఉన్నారు. అమరావతి బ్రహ్మాండంగా ఈ ఆంధ్ర రాష్ట్రానికి నిర్దేశించి వెళ్ళాడు. ఈ వచ్చే 3 సంవత్సరాల్లో ఏమేమి డెవలప్మెంట్ చేస్తారో కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా క్లియర్గా చెప్పారు. అట్లాగే స్పేస్ సెంటర్ మన దగ్గర నాగాలంకలో ఎట్లా ఇనాగ్రేట్ చేశారు. అన్ని డెవలప్మెంట్ పూర్ణ మాటలు చెప్తాం కదా, శాతంలో 3 సంవత్సరాల్లో మీరే చూడండి. ఐదని చెప్పారు కదా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ చెప్పారు కదా, నిన్న మోడీ గారు చెప్పారు కదా. అసెంబ్లీ గుంటూరు ఒక అద్భుతం
చేసి చూపిస్తాం. పంట మార్పిడి విధానంతో అకాల వర్షాల నష్టాలను తగ్గించవచ్చని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. అకాల వర్షాల కారణంగా రాష్ట్రంలో ఇప్పటికే 25,000 ఎకరాలలో పంట నష్టం జరిగిందన్నారు. గత 2-3 రోజులుగా కురిసిన రాళ్ల వాన, అకాల వర్షాల వల్ల నష్టపోయిన పంటలపై కలెక్టర్లు నివేదికలు పంపారని తుమ్మల తెలిపారు. అకాల వర్షాలకు పంట నష్టపోకుండా ఉండాలంటే ఆ కాలానికి తగిన పంటలు సాగు చేయాలని తుమ్మల సూచించారు. ఎక్కడికి పోతారు? ఇటు చాలా రోడ్లు పెట్టాను, అన్నీ వస్తాయి. మీరు ఎవరైతే రాసి ఇచ్చారో డొంక రోడ్లు అన్నీ వేస్తా. అర్థమైందా? ముఖ్యమంత్రి గారి దగ్గర ఉంది ఫైలు. సంతకం పెట్టగానే మీరు అడిగిన ఇంటర్నల్ రోడ్స్, పొలాల్లోకి వెళ్ళే దారులన్నీ వేస్తా. అవన్నీ వేస్తా. రోడ్ల గురించి, నీళ్ళని గురించి ఆలోచన చేయబోకండి. మీరు వేసిన పంట మళ్ళీ ఇట్లా నష్టపోకూడదు ఎవరు. కాబట్టి దయచేసి నష్టం రాని పంట, ఆదాయం వచ్చే పంట, కష్టపడుతున్నారు, పెట్టుబడి పెట్టావు, నోటికాడికి వచ్చిపోయింది. అందుకని నువ్వు 3 సంవత్సరాలు వేరే పంటలు అందులో పండించుకునే పంటలు చెప్తాను. నువ్వు నా దగ్గర మీరు ఒక 20 మందిని ఊరికొక ఇద్దరం తీసుకొని రండి. నా దాంట్లో చూడండి, మా ఏరియాలో చూడండి, అక్కడ కూడా కోయలు ఉన్నారు, నాయకులు ఉన్నారు, ట్రైబల్స్ ఉన్నారు. బ్రహ్మాండంగా తలా ఒక కారు కొనుక్కున్నారు. వాళ్ళ పిల్లలందరూ బళ్ళకి వెళ్తున్నారు. మీరు కూడా అటువంటి పంటలు పండియాలి. ఖమ్మం నగరంలోని సర్దార్ పటేల్ స్టేడియంలో 8,50,00,000 రూపాయలతో చేపట్టిన సింథటిక్ రన్నింగ్ ట్రాక్ ను, 50 లక్షలతో చేపట్టిన టేబుల్ టెన్నిస్ షెడ్ నిర్మాణ పనులకు మంత్రి తుమ్మల శంకుస్థాపన చేశారు. రాష్ట్రంలో సింథటిక్ రన్నింగ్ ట్రాక్ 5 చోట్ల మాత్రమే అందుబాటులో ఉందని, ఖమ్మంలో సౌకర్యం కల్పించడం వల్ల భవిష్యత్తులో మంచి క్రీడాకారులు వస్తారని ఆశాభావం తుమ్మల వ్యక్తం చేశారు. మీరు సింథటిక్ ట్రాక్ వేస్తే అన్నిట్లో కూడా ఖమ్మం ఫస్ట్ ఉంటుందని చెప్పి సునీల్ గారు చెప్తున్నారు. దాన్ని ప్రూవ్ చేయాలని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా ఎంపీ గారు చెప్పిన సజెషన్ కూడా మీరు ప్లాన్ చేసుకోండి. ఇందుట్లో ఏమేమి ఉపయోగాలు ఉంటాయో, దీన్ని ఇంకా ఏ రకంగా ఉపయోగించుకోవచ్చో, ఏ ఆటలకి క్రీడలకి మనకి పనికొస్తుందో వాటిని అన్నింటినీ కూడా ప్రొవైడ్ చేసుకుందాము. దీన్ని మెయింటెనెన్స్ ముఖ్యం నాకు తెలిసి. కాబట్టి నిర్మాణం ఒక భాగం అయితే మెయింటెనెన్స్ అనేది ఎక్కువ బాధ్యత తీసుకోవాలి. కాబట్టి ఇప్పటి నుంచే దాని మీద కాన్సన్ట్రేషన్ ఉండి, నాకు తెలిసి కోచ్లు కూడా మంచోళ్ళు ఉంటే మంచిదన్న నా ఉద్దేశం. టీం వర్కే మన బయటేస్తుంది తప్ప వ్యక్తిగతంగా నేనేదో సాధిస్తాను అని చెప్పి నాదే గొప్ప అనుకుంటే అది ఎప్పుడూ సాధ్యం కాదు. కాబట్టి అడ్మినిస్ట్రేషన్ టీంని, పొలిటికల్ టీంని అందరినీ సమన్వయం చేసుకొని ఇటువంటి సౌకర్యాలు కల్పిస్తే భవిష్యత్ తరాలకి మార్గం చూపినోళ్ళం అవుతాం. ఈనాడు ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నటువంటి వాటిలో ఇప్పుడు వరకు భారతదేశం అనుకున్నంత గొప్పగా లేదు. ఇప్పుడిప్పుడే మొదలవుతుంది. తిరుపతిలోని మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నివాసం వద్ద ఉద్రిక్తత నెలకొంది. బుగ్గమట్టం అధికారులు, రెవెన్యూ అధికారులు కలిసి ల్యాండ్ సర్వే కోసం రాయల్ నగర్కు చేరుకున్నారు. అక్కడ నివాసం ఉన్న బుగ్గమట్టం లీజుదారులు వారిని అడ్డుకున్నారు. దీంతో కాసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దీంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నారాయణ రెడ్డి అందిస్తారు. శ్రీనగర్ కాలనీ నుంచి రాయల్ నగర్ వరకు సుమారు 14 ఎకరాల 49 సెంట్ల భూమి ఉంది. అయితే ఈ యొక్క భూమి 100 సంవత్సరాల క్రితం కొంతమంది లీజుకు తీసుకోవడం జరిగింది. అయితే అప్పటి నుంచి ఈ యొక్క లీజులో ఉన్న ఈ యొక్క భూమిని కొంతమంది సాగు చేసుకుంటున్నారు. అయితే ఆ తర్వాత ఈ యొక్క తిరుపతి బాగా విస్తరించడంతో అలాగే ఈ యొక్క కౌలు కూడా 100 సంవత్సరాలు పూర్తయిన నేపథ్యంలోనే కొంతమంది ఈ యొక్క భూమిని అన్యాక్రాంతం చేసిన పరిస్థితి ఉన్నట్లు కూడా తెలుస్తుంది. అంటే దీనికి సంబంధించి ఈ యొక్క 14.49 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ యొక్క భూమిని కూడా తమ ఆధీనంలో ఎంత మేరకు ఉందన్న విషయాన్ని కూడా ఈ యొక్క బుగ్గమట్టం అధికారులు తెలుసుకోవడం కోసం గత ఏడాది జూలైలో కూడా, అంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ యొక్క భూమి తమ ఆధీనంలో ఏ మేరకు ఉంది అనేది కూడా సర్వే చేయాలని చెప్పి కూడా రెవెన్యూ శాఖ అధికారులకు లేఖ రాయడం జరిగింది. ఆ తర్వాత ఏడాది పాటు ఈ యొక్క అధికారులు కొంత అందుబాటులో లేకపోవడంలోనూ మరి ఇతర కారణాలతోనూ ఈ ఒక ఏడాది పాటు ఈ యొక్క
కాలాన్ని గడిపేయడం జరిగింది. ఆ తర్వాత మరోసారి ఒక బుగ్గమఠం అధికారులు కూడా ఒక రెవెన్యూ అధికారులకు లేఖ రాయడం కూడా జరిగింది. 14.49 సెంట్ల భూమి తమ ఆధీనంలో ఉన్న భూమి గతంలో కౌలుకి ఇచ్చామని, ఆ తర్వాత ఆ భూమి కొంత అన్యాక్రాంతమైందని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ఆ భూమిని సర్వే చేసి తమ భూమి ఎంత ఉందో చెప్పాలని చెప్పి కూడా రెవెన్యూ అధికారులను కోరడం కూడా జరిగింది. ఈ నేపథ్యంలోనే ఈరోజు ఉదయం రెవెన్యూ అధికారులు ఒక రాయల్ నగర్లో అయితే అధికారులు ఈ సర్వే చేయడానికి ఇక్కడికి రావడం జరిగింది. అయితే ఈ యొక్క 14.49 ఎకరాలకు సంబంధించి 261/1 సర్వే నంబర్లో 1 ఎకరా 50 సెంట్లు భూమి, అలాగే 262/1లోని 2 ఎకరాల 33 సెంట్లు భూమిని ఒక మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి సంబంధించి ఆ యొక్క భూమిని కొనుగోలు చేసినట్లు పత్రాలుంది. ఆ పత్రాలకు సంబంధించి వారు కోర్టును కూడా ఆశ్రయించడం జరిగింది. అంటే కౌలుకు ఎవరైతే గతంలో తీసుకున్నారో వారి దగ్గర ఈ యొక్క మాజీ మంత్రి ఈ యొక్క 3.88 సెంట్ల భూమిని కొనుగోలు చేసినట్లుగా కూడా కోర్టులో కేసు నడుస్తుంది ప్రస్తుతం. అయితే దీనికి సంబంధించి ఇక్కడ సర్వే చేయడానికి రెవెన్యూ అధికారులు రావడం జరిగింది. అయితే దీనికి సంబంధించి 6.5 ఎకరాకు సంబంధించి గతంలో కౌలుకు తీసుకున్న వెంకట్రాయలు అనే వ్యక్తి కౌలుకు తీసుకున్నారు. 100 సంవత్సరాలు పూర్తయిన నేపథ్యంలోనే ఆ భూమిని కూడా సర్వే చేస్తుండగా అక్కడ ప్రస్తుతం ఉన్న టెనెంట్స్ వారి యొక్క వారసులు ఆ యొక్క భూమిని సర్వే చేయడానికి అధికారులు వస్తే వారిని అడ్డుకోవడం జరిగింది. ఈ క్రమంలోనే కొంత ఉద్రిక్తత వాతావరణం నెలకొనింది. అయితే తమకు సంబంధించిన బుగ్గమఠానికి సంబంధించిన అధికారులు ఓవైపు, మరోవైపు రెవెన్యూ అధికారులు కూడా ఇక్కడికి రావడం కూడా జరిగింది. వారి యొక్క సర్వే చేస్తుండగా వాళ్ళు కొంత అడ్డుకునే ప్రయత్నం చేశారు. అంటే తమ ఆధీనంలో ఉన్న భూమిని సర్వే చేయడానికి తమకు ముందస్తుగా ఎలాంటి సమాచారం ఇవ్వలేదని కొంతమంది వారిని అడ్డుకుంటే, మరికొంతమంది ఇచ్చిన నోటీసులో కూడా ఏప్రిల్ 3వ తేదీ నోటీస్ ఇచ్చినట్టుగా కూడా వాళ్ళు అంటే నిన్న నోటీస్ ఇచ్చి ఏప్రిల్ 3వ తేదీ నోటీస్ ఇచ్చినట్లుగా కూడా ఆ డేట్ ఉండడంతో వాళ్ళు కొంత అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే పోలీసులు కూడా ఎలాంటి అసంఘటిత కార్యకలాపాలు జరగకుండా, గీడులు జరగకుండా ఉండేందుకు కూడా భారీ బందోబస్తును కూడా ఏర్పాటు చేశారు. అంటే పూర్తిగా ఏదైతే తిరుపతిలో ఈ యొక్క బుగ్గమఠానికి సంబంధించి 14 ఎకరాల 49 సెంట్ల భూమిని తమకు చూపించాలని చెప్పి కూడా బుగ్గమఠం అధికారులు రెవెన్యూ అధికారులు కోరినట్లు తెలుస్తుంది. అంటే దీనికి సంబంధించి ఈరోజు ఈ యొక్క సర్వేను చేస్తున్నట్లు తెలుస్తుంది. ప్రధానంగా ఈ 14.49 ఎకరాల విస్తీర్ణంలో 3.88 సెంట్ల భూమి మాజీ మంత్రి ఆధీనంలో ఉన్నట్లు కూడా తెలుస్తుంది. అంటే ఇప్పుడు ప్రస్తుతం మనం ఇక్కడే ఉన్నాము. ఈ మాజీ మంత్రికి సంబంధించిన 3.38 సెంట్ల భూమి ఇక్కడే ఉంది. అంటే ఓవైపు గడ్డిని పెంచుతూ మరోవైపు చిన్న గోశాలగా ఏర్పాటు చేసి ఆ గోశాలలో కూడా కొన్ని మేకలను ఆవులను పెంచుతున్నట్లు కూడా ఉన్నది. అలాగే అటు పక్కనే ఒక పార్టీ కార్యాలయం కూడా, వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయాన్ని కూడా నిర్మాణం చేసి అక్కడ కార్యకలాపాలు కూడా జరుపుతున్నట్టు తెలుస్తుంది. అంటే ప్రధానంగా ఈ రెండు, అంటే ఉత్తరం ఈ యొక్క వాయువ్య దిశగా ఉన్న ఈ యొక్క భూముల్లో మధ్యలో సిమెంట్ రోడ్డు ఉంది. అంటే ఈ సిమెంట్ రోడ్డు మున్సిపాలిటీకి సంబంధించిన రోడ్డు కాబట్టి ఈ రోడ్డును మాత్రం వదిలేయడం కూడా జరిగింది. ఇది కూడా గతంలో కూడా పెద్ద దీనిపైన ఇష్యూ కూడా జరిగిన పరిస్థితి కూడా ఉంది. జనసేన వాళ్ళు కూడా దీనిపైన కొంత రాద్ధాంతం చేసి ఈ యొక్క సైట్ను కూడా దారికి వదిలేటట్టుగా కూడా చేయడం కూడా జరిగింది. అదేవిధంగా ఏదైతే ఇప్పుడు ఈ యొక్క రాయల్ నగర్ నుంచి శ్రీనగర్ వరకు ఉన్న ఈ యొక్క భూమిని సర్వే చేసి ఆ సర్వేలో ఉన్న ఎవరైతే టెనెంట్స్ దారులు ఉన్నారో వాళ్ళు అన్యాక్రాంతానికి గురైంది, ఏ మేరకు అన్యాక్రాంతానికి గురైంది కూడా ఈ యొక్క తేల్చి చెప్పాలని చెప్పి కూడా ఈ యొక్క బుగ్గమఠం అధికారులు రెవెన్యూ అధికారులను కోరడంతో వారు ఈరోజు పోలీస్ బందోబస్తుతో సహా ఈ యొక్క సైట్కి వచ్చి ఈ సర్వే కూడా చేస్తున్నారు. కెమెరామెన్ సురేష్తో నారాయణ, మెగా 9 టీవీ, తిరుపతి. కరీంనగర్, వరంగల్, ఖమ్మం, నల్గొండ, మెదక్, సిద్దిపేట జిల్లాలకు సాగునీటిని అందించే లోయర్ మనేరు డ్యాం నీటి నిల్వలు డెడ్ స్టోరేజీకి పడిపోయాయి. దీంతో కరీంనగర్ జిల్లాలోని దిగువ మానేరు డ్యాం ఎడారి తలపిస్తోంది. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నుండి నీరు రాకపోవడం, మండుతున్న ఎండలతో లోయర్ మనేరు బీడును తలపిస్తోంది. ఖరీఫ్, రబీకి ఇబ్బడి ముబ్బడిగా నీరందించడం కూడా ఒక కారణమని పలువురు భావిస్తున్నారు. ప్రజలకు తాగునీటికి కష్టాలు రాకముందే అధికారులు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాలని కరీంనగర్ ప్రజలు కోరుతున్నారు.
కరీంనగర్ జిల్లా ప్రజలకు ఇటు తాగు అటు సాగునీటికి కల్పతరుగా ఉండేటువంటి ఎల్ఎండి ప్రాజెక్టులో ఇవాళ నీటి మట్టం కొంచెం తగ్గుతూ వస్తుంది. దీంతో ఇటు ఎండలు ఒకవైపు భూగర్భ జలాలు అడగంటిపోవడం ఒకవైపు వెరసి మొత్తం మీద కరీంనగర్ లోయర్ మానే డ్యామ్ అయితే నీటి మట్టం పూర్తిగా తగ్గిపోయింది. దాదాపు దీని నీటి మట్టం 24 టీఎంసీల పైచిలకు నీటి మట్టం ఉండగా ఇప్పుడైతే ఈ ఎండల కారణంగా అటు వ్యవసాయానికి నీరు వదలడం కారణంగా దాదాపు ఇప్పుడున్న పరిస్థితి 6 టీఎంసీల 99 క్యూసెక్లు అయితే ఉంది. దీంతో వల్ల ఈ ప్రాజెక్టుతో దాదాపు ఈ 6 టీఎంసీలు మాత్రం కరీంనగర్ జిల్లా ప్రజలకైతే తాగునీటికైతే సరిపోని పరిస్థితి ఉంది. ఇవాళ ఇదే పరిస్థితి ఇట్లాగే ఉంటే మాత్రం రానున్న మరో 2 నెలల్లో ఇవాళ తాగునీరు సమస్య జట్లంగా అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. అయితే బయట కూడా ఇవాళ భూగర్భ జలాలు తగ్గిపోవడంతో ఇవాళ మంచినీటి బోర్బావులు కానీ మంచినీటి బోర్లు కానీ పూర్తిగా ఎండిపోవడంతో ఇవాళ నగరంలోని ప్రజలందరూ ఇవాళ మంచినీటి కోసం తీవ్ర అల్లాడుతున్నారు. అయితే ఎల్ఎండి నీరు అయితే దాదాపు 3 టీఎంసీల నీటి అయితే కరీంనగర్ నగర ప్రజలకు తాగునీటికి అందిస్తున్నది. అయితే ఇప్పుడు దాదాపు ఉన్నదైతే 6 టీఎంసీలో ఉంది. దాదాపు ఇది కనుక ఈ మే జూన్ నెలల్లో కనుక ఇలాగే ఉంటే పరిస్థితి ఉంటే మాత్రం కరీంనగర్ జిల్లా వాసులకి తీవ్ర మంచినీటి ఎద్దడితో పాటు సాగునీటి ఎద్దడి కూడా ఎదురయ్యే ప్రమాదం ఉంది. దీంతో ఇక్కడ ఏంటంటే ఇది పోని వాళ్ళ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి మరో 2 ప్రాజెక్టులు కూడా, అది మిడ్ మానేర్ ప్రాజెక్టు కూడా దాదాపు 26 ప్రాజెక్టు టీఎంసీలు ఉన్నట్టు ఆ ప్రాజెక్టు కూడా ఇవాళ ఎండు దశకు వచ్చింది. దాదాపు అక్కడ కూడా నీటి మట్టం సాగునీటికి వదలడంతో ఆడ వేసవి సందర్భంగా మండు టెండలతో ఇవాళ నీరింకిపోయి అక్కడ కూడా ఎడారలి తలపించేటువంటి స్థాయి కనబడుతున్నది. మొత్తం మీద చూసినట్లుంటే మరో ప్రాజెక్టు ఎల్లంపల్లి రామగుండం ఆనుకున్న ఎల్లం ప్రాజెక్టు కూడా అక్కడ 20 టీఎంసీల నీటి మట్టాన్ని కానీ దాదాపు 5 టీఎంసీ నీటి మట్టానికి చేరుకుంది. దీంతో అక్కడ కూడా ఇవాళ మంచినీటి సమస్య తీవ్రంగా పడే ప్రమాదం ఉంది. అయితే ఈ పరిస్థితి కనుక ఈ 2 నెలలు ఉంటే మాత్రం ఈ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ప్రజలకి మంచినీటి కొరత తీవ్రంగా ఉండే ప్రమాదం ఉంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఆల్టర్నేట్ అంటే ప్రత్యామ్నాయ మార్గాలు ఈ జిల్లా ప్రజలు మంచినీటి కోసం సౌకర్యం అందించేందుకైతే ప్రత్యామ్నాయ మార్గాలు అంటే ప్రత్యామ్నాయాలు చూసుకుంటే తప్ప ఇవాళ మంచి సమస్య తీరే అవకాశం లేకుండా ఉన్నది. మొత్తం మీద ఒకప్పుడైతే 24 టీఎంసీ నీటి సామర్థ్యం కలిగిన ఈ ఎల్ఎండి ప్రాజెక్టు ఇప్పుడు కేవలం 6 టీఎంసీలకు వచ్చింది. అయితే అంటే కరీంనగర్ జిల్లా ప్రజలకు ఇందులో 3 టీఎంసీల నీరు ఎప్పటికి అప్పుడు విడుదల కావాల్సి ఉంటుంది. అయితే ఇది కనుక ఈ ఎండలతోటి మరి జూన్ జూలై మే వరకు కూడా ఇలా ఉంటే మాత్రము ఇటు కరీంనగర్ అటు పెద్దపల్లి ఇటు 2 జిల్లాలో ప్రజలు మాత్రం తాగునీటికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే ప్రమాదం ఉంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఈ మంచినీటి సమస్యను తీర్చేందుకు ఇవాళ అంటే ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషించాలని చెప్పి కోరుకుందాం. ఇది పరిస్థితి. కెమెరామెన్ రఘుతో ప్రేమ్ కుమార్, మెగా 9 న్యూస్, కరీంనగర్. కేంద్ర ప్రభుత్వం రూపొందించిన వక్ఫ్ బిల్లును వ్యతిరేకిస్తూ కరీంనగర్ జిల్లా కేంద్రంలో ఆల్ ఇండియా ముస్లిం ప్రసరీల బోర్డు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. అనంతరం కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. వక్ఫ్ భూములు దేవుడికి చెందినవని, వాటిలో ఇతరులు జోక్యం తగదన్నారు. గతంలో ఉన్న నిబంధనలనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే వక్ఫ్ బోర్డులో ఇతరుల మెంబర్షిప్ ను రద్దు చేయాలని కోరారు. लिहाजा हम उसको मुस्तरद करते हैं और लिहाजा यहाँ पर सबकी आवाज़ यही है कि लिहाजा इस कानून को वापस लिया जाए। अल्हम्दुलिल्लाह ये एहतजाजी रैली गीता भवन चौरस्ते से, तेलंगाना चौरस्ते से कलेक्ट्रेट तक पहुँची और कलेक्टर साहब को मेमोरेंडम दिया गया और इसकी मुखालिफत में सब ने आवाज़ उठाई। लिहाजा और ये एहतजाज बस यहीं पर ख़त्म होने वाला नहीं है, ये तो इब्तिदा है। लिहाजा जब तक ये एहतजाज चलता रहेगा, ये तो हुकूमत को कोई इख्तियार नहीं है कि वक्फ प्रॉपर्टीज़ के अंदर कोई क़ानून बनाए और उसको अपनी मनमानी के मुताबिक इस्तेमाल करे। हम सारे ही मुसलमान वक्फ के इस एक्ट की मुखालफत करते हैं, इसे रिजेक्ट करते हैं। हमारा एहतजाज उस वक्त तक जारी रहेगा जब तक हुकूमत ये कानून वापस। విశాఖ నగరంలో ఒక ప్రత్యేకమైన ఆకర్షణీయమైన హ్యాండీక్రాఫ్ట్ ఫన్ ఫెయిర్ ఎగ్జిబిషన్ ప్రారంభం కానుంది. అయోధ్య రామమందిరం సెట్తో సంస్కృతిని, కళలను, ఆధ్యాత్మికతను ఒకే వేదికపైకి తెచ్చే ఈ ప్రయత్నం విశేషంగా ఆకట్టుకునింది. అయోధ్యలోని దివ్యమైన అనుభూతిని పొందే విధంగా ప్రత్యేకమైన ఆకర్షణతో పాటు చేనేత, హస్తకళల అద్భుతమైన ప్రదర్శన కూడా ఏర్పాటు చేస్తున్నామంటున్న శ్రీ గరుడ రామమందిరం ఎక్స్పో నిర్వాహకులు ప్రసాద్తో మా ఉత్తరాంధ్ర ఇన్ఛార్జ్ దుర్గా ప్రసాద్ ఫేస్ టు ఫేస్. వెల్కమ్ టు మెగా 9. నేను మీ దుర్గా ప్రసాద్. ఉత్తరప్రదేశ్లోని అయోధ్య రామ మందిరం మీరు చూసారా?
ఒకవేళ మీరు కనుక చూడకపోతే అందరూ విశాఖకు వచ్చేయండి. ఎందుకంటే శ్రీ గరుడ రామమందిరం ఎక్స్పో వారు విశాఖలోని పార్క్ హోటల్ సమీపంలో యూపీలో ఏ విధంగా ఉందో మన సనాతన ధర్మం చూపిస్తూ శ్రీరాముల వారి అయోధ్య రామమందిరం ఏ విధంగా ఉంటుందో అదే తరహాలో ప్రథమంగా ఉత్తరాంధ్ర ప్రజలకు అయోధ్య రామమందిరం యొక్క విలువను తెలిసే విధంగా మన యొక్క సనాతన ధర్మం ప్రజలందరూ కూడా తెలియపరిచే ఒక మంచి ఉద్దేశంతో విశాఖలో ఒక భారీ సెట్ నిర్మాణం చేపట్టబోతున్నారు. అసలు ఆ సెట్ యొక్క వాల్యూ ఏంటి, అది ఎన్ని రోజుల్లో నిర్మాణం కాబోతుంది, పూర్తి స్థాయిలో మరిన్ని వివరాలు అడిగి తెలుసుకుని ప్రయత్నం చేద్దాం. మనతో పాటు నిర్వాహకులు ప్రసాద్ గారు ఉన్నారు. సార్, ప్రసాద్ గారు నమస్తే. అసలు ఏంటి సార్ ఈ సెట్ నిర్మాణం పూర్తి స్థాయిలో ఎప్పుడు కావస్తుంది, దీని యొక్క ప్రత్యేకత ఏంటి? జై శ్రీరామ్ అండి. ఇది 16వ తారీఖున మే 16th ఓపెనింగ్ అయితే జరగబోతుందండి. ఇది అయోధ్య రామ మందిర్ ఎలా అయితే ఉందో సేమ్ సనాతన ధర్మం కోసం విశాఖ ఉత్తరాంధ్ర ప్రజలకు చూపించాలి అనే ఒక ఉద్దేశంతో పార్క్ హోటల్ సమీపంలో ఇక్కడైతే ఏర్పాటు చేయడం జరుగుతుందండి. అయోధ్య రామ మందిరంలో యూపీలో ఏ విధంగా ఉంటుందో అదే తరహాలో ప్రథమంగా ఉత్తరాంధ్ర ప్రజలు ఎక్కువగా ఆ యూపీ వెళ్ళలేని పరిస్థితి, ఆ రాముల వారిని బాలరాముడిని సందర్శించుకోలేని పరిస్థితిలో కొంతమందికి ఉండవచ్చు. కాబట్టి ప్రథమంగా వేసవి సెలవుల దృష్ట్యా మరోవైపు చేనేత హస్తకళను ప్రోత్సహిస్తూనే గరుడ రామమందిరం ఎక్స్పో వారు ఆల్రెడీ ఆ కుంభమేళాలో 45 రోజుల పాటు కూడా దిగ్విజయంగా ఈ ఎగ్జిబిషన్ అయితే అక్కడ నిర్వహించడం జరిగింది. అదే తరహాలో మరొకసారి విశాఖ ప్రజల కోసం, తెలుగు ప్రజల కోసం మన తెలుగువారు ఇక్కడ నిర్మాణం చేపట్టబోతున్నారు. అయితే అక్కడ ఏదైతే నిర్మాణంగా నిర్మించారో అయోధ్య రామ మందిరం లోపల ఏ విధంగా ఉంటుంది, బయట వాతావరణం ఏ విధంగా ఉంటుంది, లోపలికి వెళ్ళిన తర్వాత ఎటువంటి అనుభూతిని ఆ భక్తులు పొందుతారో అదే తరహాలో భక్తులు ఆ అనుభూతికి లోనయ్యే విధంగా నిర్మాణం పూర్తి స్థాయిలో చేపట్టబోతున్నారు. సుమారు 200 మంది కళాకారులు కలకత్తా నుండి ప్రత్యేకంగా రావడం జరిగింది. దీని నిర్మాణం ఇప్పటికే 25 రోజుల నుంచి నిర్మాణం వర్క్ జరుగుతుంది. మరొక 10 రోజుల్లో పూర్తి స్థాయిలో నిర్మాణం చేపట్టి ఈ నెల 16 నుండి ప్రత్యేకంగా ఉత్తరాంధ్ర ప్రజలకి ఆహ్వానం పలికే విధంగా అందుబాటులోకి తీసుకొచ్చేందుకు శ్రీ గరుడ రామమందిరం ఎక్స్పో వారు పూర్తి స్థాయిలో నిర్మాణం చేపట్టారు. అయితే బయట అంతా ఏదైతే ఖాళీ ఉన్న ప్రాంతంలో హస్తకళ, చేనేత, వస్త్ర ప్రదర్శన ఉండబోతుంది. ఈ లోపల రామమందిరం అయోధ్యలో ఏ విధంగా ఉంటుందో అదే తరహాలో ఇక్కడ నిర్మాణం చేపట్టబోతున్నారు. మరోవైపు వర్ష ప్రభావం వచ్చిన వాతావరణ పరిస్థితులు ఏ విధంగా ఉన్నప్పటికీ కూడా ఎటువంటి చెక్కు చెదరకుండా దృఢమైన ఒక బలమైన నిర్మాణాన్ని ఇక్కడ సెట్ట తరహాలో నిర్మాణం చేపట్టబోతున్నారు. ఎందుకంటే యూపీలో ఇటీవల కుంభమేళాలో కూడా సక్సెస్ అయింది, భారీగా ప్రజలు అక్కడ రావడం జరిగింది. కానీ అక్కడ కొన్ని వాతావరణ పరిస్థితులు ఇబ్బంది పెట్టినప్పుడు కూడా ఒక్క పర్సెంట్ కూడా చెక్కు చెదరకుండా నిర్మాణం అయితే కట్టదిట్టంగా ఏర్పాటు చేశారు. భక్తులు కూడా చాలామంది ఆనందం వ్యక్తం చేసిన పరిస్థితి. అదే తరహాలో పూర్తిగా బ్యాంబూతో వెదురు కర్రలతోనే నిర్మాణం చేపడుతున్నారు. అయితే మరొక 10 రోజుల్లో పూర్తి చేసి ఈ నెల 16 నుంచి కూడా ఈ ఎక్స్పో అయితే ప్రజలకి అందుబాటులో ఉండేందుకు నిర్వాహకులైతే కృషి చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. కెమెరా పర్సన్ గణేశ్, దుర్గాప్రసాద్, మెగానైన్ టీవీ, విశాఖపట్నం. పహల్గాం ఘటనను నిరసిస్తూ మంచిర్యాలలో హిందూ సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో బంద్ నిర్వహించారు. వాణిజ్య వర్తక సముదాయాల యజమానులు స్వచ్ఛందంగా బంద్ పాటించారు. మంచిర్యాల పట్టణంలోని అన్ని రాజకీయ పార్టీలు, కార్మిక సంఘాలు, ఆటో యూనియన్లు బంద్కు సంపూర్ణ మద్దతు ప్రకటించాయి. ఉగ్రదాడిలో అమరులైన పౌరుల పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కేంద్రం చర్యలు తీసుకోవాలని వారు కోరారు. ఈరోజు హిందుస్థాన్లో హిందువులకు రక్షణ లేకుండా పోయింది. కాబట్టి మన దేశంలో రక్షణ కావాలంటే ఈరోజు హిందువులంతా యూనిట్గా ఉండాల్సిన అవసరం ఉన్నది. ప్రతి హిందువు కూడా తన యొక్క హిందూ బంధువుల కోసం ప్రాణత్యాగం చేయడానికైనా, మనం హిందువులను రక్షించడానికి కొరకు దేనికైనా సిద్ధం ఉండాలని చెప్పేసి ఈరోజు హిందూ బంధువులందరినీ కోరుతున్నాము. అదేవిధంగా మనము ఒక మూకుమ్మడిగా యూనిటీగా ఉంటేనే భారతదేశంలో, హిందుస్థాన్లో స్వేచ్ఛగా నివసించే అవకాశం ఉన్నది. కాబట్టి హిందువులంతా యూనిటీగా ఉంటూ ఏదైతే తీవ్రవాదులు, బయట తీవ్రవాదులే కాదు దేశంలో కూడా ఇంటర్నల్గా కొంతమంది తీవ్రవాదులు, ముస్లిం తీవ్రవాదులు కూడా పాకిస్తాన్కు సపోర్ట్ ఇస్తున్నారు. ఈరోజు మనం చూస్తున్నాము, భారతదేశంలో తింటూ ఈ దేశంలో ఉంటూ పక్క దేశానికి సపోర్ట్ ఇచ్చే కొంతమంది కూడా ఉన్నారు. కాబట్టి వాళ్ళకందరికీ బుద్ధి వచ్చే విధంగా ఈరోజు హిందువులందరూ ముందుకెళ్తూ మన యొక్క సంఘీభావాన్ని వెలిగిస్తూ
మనం ముందుకు పోయి మనల్ని మనం రక్షించుకుందామని చెప్పేసి హిందూ బంధువులందరినీ కోరుతున్నాను. జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదుల దాడి, హిందువులపై కాల్పులు, ఇది ఈ మంచళ పట్టణం అంతా ఒక మంచళ పట్టణం కాదు, ఒక భారతదేశం కాదు, ప్రపంచ దేశాలు కూడా పాకిస్తాన్ ఏదైతే దుండగులు, పాకిస్తాన్ ఏదైతే వాళ్ళు మన హిందువులను చంపడం జరిగిందో, పర్యాటకులపై కాల్పులు, ఇది ఈ చర్య మనమంతా ఖండిస్తున్నాం. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. కీప్ వాచింగ్ మెగా 9.